గవర్నమెంట్కి రైతు బీమా అనేది ఒకటి ఉండే. రైతు చనిపోతే వచ్చే డబ్బులు 5 లక్షల రూపాయలు రైతు చనిపోతే ఎక్స్గ్రేషియా వస్తుండే. ఎల్ఐసికి 70 కోట్లు పడితే ఆ పథకం కంటిన్యూ అవుతుండే. అది వీళ్ళు 70 కోట్లు కట్టగా ఆ పథకం ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు 500 కట్టించుకొని హెల్త్ కార్డు ఇస్తామంటే వీళ్ళ మాటలు నమ్మాలనా? ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్క ఒక ప్రకటన చేసిండు. అదేంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 2 డిఏలు తక్షణమే ఒక డిఏ రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మొత్తం వీళ్ళకు 5-6 డిఏలు రావాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కార్డుల విషయంలో 500 కట్టించుకొని హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. సేమ్ ఇట్లాంటి మీటింగే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇస్తున్నామని చెప్పేసి అప్పుడు ప్రకటన చేశారు. అది అయ్యిందా? ఇచ్చిరా? ఇవ్వలే కదా. వీళ్ళు ప్రకటనలు చేసేంత వరకే ఇవాళ సుదీర్ఘంగా 5 నుంచి 6 గంటలు కూర్చొని వీళ్ళన్ని మందనాలు పెట్టి 2 సార్లు సమోసాలు తిని ఒకసారి ఛాయ్ తాగి అంత టైంపాస్ చేసి అంత టైంపాస్ ముచ్చట్లు అనమాట. వీళ్ళ ప్రకటనలు ఎంత తీయగా ఉంటాయంటే ఎండాకాలంలో వచ్చే మామిడి పంట కంటే తీయగా ఉంటాయి. ఏ ఒక్క పని చేయరు. ప్రకటనలు నమ్మి మోసపోయేదనుకో రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల కోసం రేషన్ కార్డులు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అన్ని బోగస్ పనులు చేస్తున్నారు. వాటి గురించి నేను వివరంగా ఒక వీడియో చేస్తా. అప్పటిదాకా వెయిట్ చేయరు.